ఒక్కరికి 1000 రూపీస్. డే 8 లంచ్ బ్రేక్. ఇప్పుడే కూర్చున్నాం, ఆర్డర్ ఇచ్చినాం. ఈ క్యాంటీన్లో రోజు ఒక స్పెషల్ థాలీ ఉంటుంది, అది ఆ రోజే దొరుకుతుంది. ఈ ఈగలు ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మా వాడు తింటుండే ఇప్పుడే వచ్చింది మన థాలీ. చదివే థాలీ ఏమేమి ఉన్నాయో అడుగు, ఏమేమి ఉన్నాయో చెప్పు. రాజ్మా ఇంకా ఆలూ ఫ్రై. రాజ్మా, ఆలూ ఫ్రై, గ్రీన్ చట్నీ, ఆలూ. ఇప్పుడే మా వాడు వచ్చిండు, ఇంకొకడు వెయిటర్ సాబ్. ఇదే కదా ఇది కూడా. అదే నాకు మా వాడు ఎంత మంచోడు అంటే ఈరోజు వాడే సర్వింగ్ బాయ్. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకొకటి టిప్ ఇవ్వాలి మా వానికి ఈరోజు, లేకపోతే మళ్ళీ ప్లేట్ తీసి ముఖం కొడతాడు. సో మహేష్, టేస్ట్ ఎట్లుంది బాయ్? బాగుంది. తినొచ్చా ఈరోజు కడుపు నిండా? కడుపు నిండా తినొచ్చు. అయితే ఈరోజు లంచ్ సెట్. కానీ క్వాంటిటీ తక్కువ వస్తుంది. ఇంతకు ముందే వచ్చిండు, మళ్ళీ వచ్చినా అంటుండు. ఇదంతా బాగానే ఉంది అని క్వాంటిటీ కొంచెం మళ్ళీ పిలుపు వచ్చింది మా ఊంది. టిప్పులు రావాలంటే ఇట్లా తిరగాల్సిందే, 2-3 ట్రిప్పులు వేయాలి టిప్పు కావాలంటే. మోడ ఒకటే డైలాగ్, వర్క్ ఈస్ చెప్తలేడు, వర్క్ ఈస్ వర్క్షిప్. పట్టుకొచ్చేసి ఇంకొకటి. నాదే లంచ్ అది. ఫైనల్గా వాంది వస్తుంది. మా వన్ లంచ్ ఇప్పుడే వచ్చింది. మరి మాకేదరా దొంగ మొక్కపోడు, ఎక్స్ట్రా ఆనియన్ వేసుకుని. వీనికి టిప్ క్యాన్సల్. ఈరోజు ట్రిప్ ఇయ్యం మేము, ఈరోజు ట్రిప్ ఇయ్యం ఇక అంతే, క్యాన్సల్. ఓకే, లంచ్ తర్వాత కలుద్దాం. వర్క్ సైట్లో నో ప్లే, వర్క్ సైట్లో నో ప్లే. వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. ఆఫ్టర్ కట్ మనీష్ అయితే హెయిర్ కట్ అయిపోతుంది ఇప్పుడు. కొత్త స్టైల్, చిన్నపిల్లలకి దోశ పెట్టుకున్నట్టు దోపించుకుంటుండ. మై న్యూ స్టైల్ బీచ్. అదే ఏమైందంటే ఈరోజు ఎంటికలు ఎక్కువ పెరిగినాయని ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాక కటింగ్ షాప్ పోదామని వచ్చినాం కిందికి. బిల్డింగ్ పక్కనే కటింగ్ షాప్ ఉంది, కానీ అది బంద్ ఉంది ఈరోజు. మా ఆశ్రమానికి బంద్ ఉంది అది. సో ముంగట సెలూన్ ఉందని పోయినాం. మా ఎంటికలు కట్ చేస్తాడు అది, కానీ వాడు మా మొత్తం కటింగ్ అయిపోయాక జేబులు కట్ చేసి ఒక్కరికి 1000 రూపీస్. ఓకే ఓకే, సరే ఫ్రెష్ అయినాక మళ్ళీ ఒకసారి లుక్ పెడదాం. ఫ్రెష్ లుక్ చూపించాలి. ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది.